నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కు హాజరు. కాళేశ్వరం కమిషన్ పై బీఆర్ఎస్ పిటిషన్ ఇవాళ హైకోర్టులో విచారణ. 2 పిటిషన్లు కలిపి విచారించనున్న హైకోర్టు చీఫ్ జస్టిస్. తెలంగాణలో దెబ్బతిన్న రోడ్లపై మంత్రి కోమటిరెడ్డి ఆరా ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆదేశం. టెక్నాలజీలో మాత్రమే కాదు మౌలిక వస్తువుల్లోనూ మార్పు ఉండాలి. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుదామన్న సీఎం రేవంత్. కేంద్రం నిర్లక్ష్యంతోనే యూరియా కొరత, ప్రతి రైతుకు యూరియా అందిస్తామన్న మంత్రి వివేక్. కాళేశ్వరంపై కాంగ్రెస్ ది గ్లోబల్స్ ప్రచారం. మూసీకి ఏ నీళ్లు తీసుకెళ్తారో చెప్పాలన్న హరీష్ రావు. తెలంగాణలో యూరియా కొరతపై మాటల యుద్ధం. అవాస్తవమన్న బీజేపీ, పాత కష్టాలు మళ్లీ వచ్చాయన్న కేటీఆర్. మంగళగిరిలో టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం. ఆవిష్కరణలకు కేంద్రంగా ఏపీని తీర్చిదిద్దుదామన్న సీఎం చంద్రబాబు. అటవీ సిబ్బందిపై శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి దాడి. వాహనాలను పక్కకు తీయమన్నందుకే కొట్టారన్న బాధితులు. ఎన్డీఏ కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ ప్రధాని మోడీ సమక్షంలో సమర్పించిన రాధాకృష్ణన్. బీసీలపై ప్రేమ నోటి మాటేనా, చేతల్లో లేదా? ఇండి కూటమి వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి ఎంపికపై కేటీఆర్ ప్రశ్నలు. సినీ కార్మికుల డిమాండ్లపై కొనసాగుతున్న సంప్రదింపులు. సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్. ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో ఉద్యమిస్తాం, స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో వెనక్కి తగ్గమన్న బొత్స. ఒంగోలు సబ్ జైలుకు నెల్లూరు అరుణ. బిల్డర్ను బెదిరించిన కేసులో లేడీ డాన్ కు రిమాండ్. భూమన కరుణాకర్ రెడ్డి నాస్తికుడన్న బిఆర్ నాయుడు. అన్య మతస్థులు దేవస్థానంలో కొనసాగింపు కుదరదంటూ క్లారిటీ. శ్రీశైలం ఎమ్మెల్యేపై పవన్ కళ్యాణ్ సీరియస్, కేసు పెట్టాలని అధికారులకు ఆదేశం. డ్రోన్తో పొలాల్లో పేకాట ఆడుతున్న వ్యక్తులు గుట్టురట్టు. రేణిగుంట పరిధిలో ఘటన, 11 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్. నష్టపోయిన రైతులకు పరిహారం పెంచి ఇవ్వాలి. ఆదిలాబాద్ లో 20,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్న పాయల్ శంకర్. తుంగభద్రకు ముప్పేమీ లేదన్న కాల్వ శ్రీనివాసులు. వచ్చే ఏడాదిలో గేట్లన్నీ మారుస్తామని వెల్లడి. త్వరలో పేదలకు టిట్కో ఇళ్ల పంపిణీ. వైసీపీ ప్రభుత్వం టిట్కో ఇళ్ల నిలిపివేస్తుందన్న నారాయణ. నాగార్జున సాగర్ కు పోటెత్తుతున్న వరద ప్రవాహం. గంట గంటకు పెరుగుతున్న ఉధృతి. ములుగు జిల్లాలో గోదావరి ఉగ్రరూపం. వెంకటాపురం, భద్రాచలం మధ్య నిలిచిపోయిన రాకపోకలు. నేతలపై నేరారోపణలకు సవరణ బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్రం. విపక్షాల నిరసనలో దద్దరిల్లిన లోక్సభ. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి. సీఎంకి రక్షణ లేదన్న కాంగ్రెస్, కుట్రకోణం ఉందన్న బీజేపీ. ఏకపక్ష నిర్ణయాలతో ఒత్తిడి పెంచడం అన్యాయం. భారత్పై అమెరికా టారిఫ్లను ఖండించిన రష్యా.